2026 లదాఖ్ ట్రిప్ స్టార్ట్ అయింది. ఇక్కడ కెమెరా కూడా సెటప్ చేసినాము. ఇదే పెట్రోల్ పంప్లో ఇప్పుడు ఫ్యూయల్ కొట్టిస్తున్నాడు. సూర్యాపేటలో 103.25 ఉంది అండి. ఆ లెఫ్ట్ సైడ్లో స్విఫ్ట్ రోడ్ వస్తున్నాడు. పోదామని అసలు ఆడు ఏ లెక్కన పోతాడో ఏమో, నాకు ఏం అర్థం కావట్లేదు. వస్తాడు అడగో లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తూనే ఉన్నాలి. మీకు కొంచెం స్కోప్ ఇస్తావు వాడి బండి కనపడేటట్టు. గైస్ ఇక్కడ చూడండి, ఓఆర్ఆర్ మీద ఏదో యాక్సిడెంట్ అయితే అయింది. డేంజర్గా అనుకుంటున్నా. గైస్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే బాసరా 52 కిలోమీటర్లు. సో ఇప్పుడు మనం కార్ సెటప్ అనేది చూపిస్తాము. ఎట్రండి. ఫైనల్గా మనము మహారాష్ట్రలోకి కూడా అడుగు పెట్టేసినాము. ఫస్ట్ స్టేట్ మనది. తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చేస్తుంది. తెలంగాణ నుంచి మహారాష్ట్రకి అడుగు పెట్టేసినాము. జస్ట్ ఇప్పుడే బార్డర్ దాటినాము. నాకు తెలిసి ముందర చెక్ పోస్ట్ ఉంటుంది. చెక్ పోస్ట్ యాక్టివ్ ఉందో లేదో తెలియదు. మనకైతే ఉండదులేండి చెక్ పోస్ట్. లారీలకి ఆల్మోస్ట్ అన్ని లారీలు ఎత్తేసినారే అని అనుకుంటున్నా. ఆల్రెడీ ఊర్ల పేర్లు లైక్ హిందీ, తెలుగు, ఇంగ్లీష్ 3 లాంగ్వేజ్లో స్టార్ట్ అయింది. దట్ మీన్స్ వీఆర్ ఇన్ బార్డర్ అనమాట. ఎస్, ఇదే చెక్ పోస్ట్. ఇటు లెఫ్ట్కి వెళ్తే ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అనమాట. సో మనం సీదా స్ట్రైట్ వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి ఇక కంప్లీట్గా హిందీ, పూరా హిందీ. నాకు తెలిసి ఇది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కింద ఒక రివర్ పాస్ అవుతుంది, భోరజ్. కానీ ఇది రివర్ అయితే పాస్ అవ్వట్లేదు ఇక్కడ. నాకు తెలిసి ముందు పాస్ అవ్వచ్చేమో. ఇట్లా ఉంది. ఎగ్జాక్ట్ టైం 4:30 అవుతుంది. 446 కిలోమీటర్స్ వెళ్ళినాము. 7.5 అవర్స్ అవుతుంది మన కార్ స్టార్ట్ చేసి. మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ చేసిన. ఇప్పుడు 4:30 అవుతుంది. అంటే 7.5 అవర్స్. ఒక 1 అవర్ అలాగా బ్రేక్స్, లంచ్ బ్రేకు, బ్రేక్ఫాస్ట్ బ్రేక్ ఇవి అయిపోయినాయి. సో ఫార్ సో గుడ్. మంచిగా వెళ్తున్నాము. నాగ్పూర్ వెళ్ళి ఆపుతాము వెహికల్. నాగ్పూర్ ఇంకా అరౌండ్ ఒక 180 అలా ఉండిద్ది. నాగ్పూర్ వరకు బాగానే ఉంటుంది రోడ్డు. నాగ్పూర్లోనే స్టే. కాకపోతే సిటీలోకి మనం వెళ్ళాము. సిటీకి మనకు సంబంధం లేదనమాట. అవుట్స్కట్స్లోనే మంచి స్పాట్ ఏదైనా ఫైండ్ అవుట్ చేసి అక్కడ స్టే తీసుకోవడం అంతే. సో ఇప్పుడు ఈ టోల్ గేట్ మహారాష్ట్రలోనే అనమాట. పిప్పల్వాడ టోల్ గేట్ ఇది క్రాస్ చేసామంటే ఇంకా ఇప్పటికి కూడా మనం మహారాష్ట్రలోనే ఉన్నాం అనుకోండి. పిప్పల్వాడ ఫస్ట్ టోల్ గేట్ అనమాట మహారాష్ట్ర ఎంటర్ అవుతుంటే. ఇంకా ఆదిలాబాద్ నుంచి బస్సులు కూడా వస్తాయి. ఒక 30-40 కిలోమీటర్స్ వరకు బస్సెస్ కూడా వస్తాయి. గైస్ ఈ బ్రిడ్జ్ దాటితే ఇంకా మనము అఫీషియల్గా మహారాష్ట్రలోకి అడుగు పెట్టినట్లే అనమాట. అంతే, ఇంకా ఇక్కడ నుంచి మహారాష్ట్రలో ఉన్నట్టే. ఇప్పుడు అన్ని పేర్లు, భాషలు అన్నీ హిందీలో వస్తాయి. హిందీలోనే. ఇంకా ముందర చూడండి, ఇప్పుడు మీకు కావాలంటే బార్కేడ్ అక్కడ చూడండి. అక్కడ తెలుగు ఉండదు, ఏముండదు, హిందీయే ఉంటుంది. ఇక్కడ చూడండి పోలీస్ స్టేషను, పర్వా, నాగ్పూరు, జబల్పూరు చూసిరా, మొత్తం హిందీ, ఇంగ్లీష్. ఇంకా నో మోర్ తెలుగు. ఇక్కడ చూడండి పింపల్కుటి అనేది ఫస్ట్ విలేజ్ అన్నమాట. మన తెలంగాణ తర్వాత మహారాష్ట్రలోకి అడుగు పెట్టినప్పుడు పింపల్కుటి అనేది ఫస్ట్ విలేజ్. వీళ్ళకు తెలుగు వస్తుంది అండ్ హిందీ కూడా వస్తుంది. ఇక బార్డర్లో ఉంటారు కాబట్టి పనుల కోసం అటు ఇటు తిరుగుతూనే ఉంటారు అనుకోండి. గాలి దుమ్ము అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. వర్షంలో డ్రైవ్ చేయొచ్చు కానీ ఈ గాలి దుమ్ములో డ్రైవ్ చేయాలంటే భయం అవుతుంది. ఎందుకంటే లైక్ ఎక్కడి నుంచి ఏ చెట్టుకో మురికొచ్చి పడుతుందో తెలీదు. అంత డేంజర్గా ఉంటుంది పరిస్థితి. ఇంకా మహారాష్ట్ర చెక్ పోస్ట్ కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి చెక్ పోస్ట్ ఉన్నట్టుంది నాకు తెలిసి. ఇంకా ఈ లారీలు ఇవన్నీ అటు సైడ్ వెళ్తాయి అన్నమాట. ఈ 2 వీలర్స్ ఇవన్నీ ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతుంటాయి. చాలా దగ్గరగా ఉంటుంది. వాళ్ళు అట్లా ఇంకో ఇట్లా ఈ లారీ వస్తుంది కదా, అక్కడ చెక్ చేయించుకొని కాంటా పెట్టి చెక్ చేయించుకొని అన్ని పేపర్స్ చెక్ చేయించుకొని ఇలా వచ్చేస్తారు. ఇలా జాయిన్ అయిపోతారు అనమాట మనతో పాటు. కమర్షియల్ వెహికల్స్ ఏవైనా సరే అట్లానే వస్తాయి. చూడండి మహారాష్ట్ర ఎంటర్ అయినాక వర్షం చూడండి ఎట్లా అందుకుందాం. ఒక లెవెల్లో కొడుతుంది వర్షం అయితే. అసలు నెక్స్ట్ లెవెల్. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక మనము.
మామూలు గాలి కాదు, వామ్మో డేంజర్గా ఉంది గాలి కూడా. అసలు తోసుకోబోతుంది. ఇగో ఇప్పుడు స్టీరింగ్ వదిలేసానా, వీల్ అలైన్మెంట్ చేయించినా కానీ గాలే స్టీరింగ్ నట్టు తోసుకొని వెళ్తుంది, అంత పవర్ఫుల్ ఉంది విండ్. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా కార్లు ఏమి ఉండవు కాబట్టి ఓకే, కార్లు ఉంటే మాత్రం ఇంక అంతే సంగతి. వాళ్ళట్టు అంటే లైక్ ఓపిక ఉండదు కాబట్టి కొంతమంది స్పీడ్గా వెళ్ళిపోతుంటారు, లారీ కాబట్టి జర నిదానంగా వెళ్తుంటాయి కాబట్టి మనకు పెద్దగా ఇష్యూ ఏమి ఉండదు. వాళ్ళతో పాటు ఆడుతూ పాడుతూ వెళ్ళిపోవడమే. వర్షం లైక్ వస్తే పర్లేదు కానీ ఈ విండ్ వస్తే భయం అవుతుంది నాకు వెహికల్ నడిపేటప్పుడు. జస్ట్ ఎంత మహారాష్ట్ర టచ్ ఎన్ని కిలోమీటర్స్ వచ్చినాం, ఇక్కడ ఆగిపోయిందిలేండి. ఎన్ని కిలోమీటర్స్ వచ్చినాంరా, 20 కూడా రాలేదేమో, 20 వచ్చినాం. 20 కిలోమీటర్స్ అట్లా వచ్చినాం అంతే. చూడండి అసలు వర్షం బాగా. మళ్ళా నార్మల్ బండి వాష్ అయిపోయిన వాళ్ళ దెబ్బకి, వాష్ వాష్ వాష్. మళ్ళీ ఫ్యూచర్లో తగిలితే తగలొచ్చు వర్షం. ఇప్పటి వరకు అయితే ఇది. చెక్ పోస్ట్ అన్నమాట ఇది, వీళ్ళది ఎంహెచ్ పోలీస్ చెక్ పోస్ట్. కార్లను ఎవరు ఆపరు, ముందర ట్యాక్సీ కారే ఉంది, దాన్ని ఆపలేక మనది వైట్ ప్లేట్ బొక్క కూడా లెక్క చేయరు, వారా చిన్న అన్నట్టు వదిలేస్తారు. ఇంటి దగ్గర నుంచి చూడండి 501 కిలోమీటర్స్ వచ్చినాము. ఎన్ని 8 hours 18 minutes. మైలేజ్ చూడండి 500 కిలోమీటర్స్కి గాను 24.1 km/L మైలేజ్ వస్తుంది. ఇది క్రేజీ మైలేజ్ అని చెప్పాలి. 24 అంటే ఇంకా పెరుగుతుంది, బట్ చూడాలి, ఇంకా నాకు తెలిసి ఇంకా పెరగదు ఇక. మళ్ళీ వన్స్ ఢిల్లీ అటు సైడు ఆ నార్త్ సైడ్ రోడ్లు ఎక్కిన తర్వాత కొంచెం మంచిగా అయితే అవ్వచ్చు మైలేజ్. నాగ్పూర్ అనేది ఒక 130 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో నాగ్పూర్ వరకే ఈరోజు మనం అయితే 130 కిలోమీటర్స్ అంటే ఇంకొక 2 hours మ్యాక్స్. మనం గంటకు ఒక 60 కిలోమీటర్లు వెళ్తున్నాం కాబట్టి ఒక 2 hours అలా వెళ్ళిపోతాము. నాగ్పూర్ అవుట్స్కట్స్ చూసుకొని ఏదైనా మంచి స్పాట్ చూసుకొని ఇంకా ఆగిపోతాము. ఎందుకంటే లైక్ ఎక్కువ డ్రైవ్ చేసినా కానీ చీకట్లా ఎందుకు రిస్క్ అనేసి ఇంకా ఆగిపోవాలనుకుంటున్నాము. డ్రైవ్ చేయొచ్చు, బట్ అవసరం లేదు, అంత స్ట్రెయిన్ అయ్యి నడపాల్సిన అవసరం లేదు. ఒక రోజుల 2 రోజుల డ్రైవ్ చేసేది కాదు కదా జర్నీ అనేది. సో అందుకే ఇంకా నాగ్పూర్ వరకు ఈరోజు వెళ్ళి ఆ తర్వాత రేపటి నుంచి మళ్ళీ రేపు సంగతి రేపు అన్నమాట. అది ఇప్పటికి వరకు అయితే సీనరీస్ ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ మంచిగా సాంగ్స్ పెట్టుకుంటూ వెళ్తున్నాము. చిల్. మొత్తం పొలాలన్నీ రెడీ చేసుకుంటున్నారు ఫార్మర్స్. ఇంకా రోడ్ కండిషన్ గురించి మాట్లాడితే మన రోడ్స్ అంత బాగాలేవు. ఓకే, మన రోడ్డుతో కంపేర్ చేయలేము దీన్ని. ఓకే, లైక్ ఎక్సలెంట్ అని చెప్పలేంలే కానీ మేనేజబుల్ అన్నమాట. ప్యాచెస్ ఉన్నాయి, బట్ అట్లీస్ట్ ప్యాచెస్ అయితే ఉన్నాయి. మరి గుంటలు అయితే వదిలేయలేదు, పాట్ హోల్స్ అలాగే ప్యాచ్ వర్క్ అయితే ఉంది. 520 కిలోమీటర్స్ అలా వచ్చినాము. వచ్చిన తర్వాత ఇంక బ్యాక్ ఏక్ వస్తుంది, ప్లస్ కొంచెం డ్రౌజీ ఫీల్ ఉండడం వల్ల ఇక్కడ మంచి దాబా ఉంటే ఆగినాము రోడ్ సైడ్. నేను టీ తాగిన, శివ టీ తాగుతున్నాడు వాడు అక్కడ కూర్చొని. సో బండి పరిస్థితి ఇది. నిన్ననే నీట్గా కడిగినాము, దాని పరిస్థితి చూడండి ఎట్లా ఉందో. ఓకే, బాగానే ఉంది, ప్రెటీ గుడ్, మంచిగానే ఉంది. ఇట్లా కాస్త గ్యాప్ ఇస్తే కొంచెం టైర్లు కూడా చల్లబడతాయి, మనకు బాడీ కూడా కాస్త రిఫ్రెష్ అవుతుంది. చాలా హీట్ అయినట్టుంది. ఇదన్నమాట దాని కండిషన్. ఇంకంతే, ఒక 5 minutes అలాగా కూర్చొని ఇంకా అటు ఇటు వాక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతాం ఇక్కడి నుంచి. ఇట్లా బ్రేక్ తీసుకున్నప్పుడు మ్యాక్సిమం నిలబడడానికి ట్రై చేయండి. నిలబడితే ఎట్లాగో మీరు కూర్చొని ట్రావెల్ చేస్తారు కాబట్టి నుంచొని ఇలాంటి టైంలో చేశారనుకోండి బాడీ బాగా మంచిగా స్ట్రెచ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ కూడా కూర్చున్నారనుకో శివలాగా, అట్లనే మళ్ళా కూర్చోవాలి. అక్కడ దాబా ఎదురుగా ఏదో అయినట్టుంది, వెహికల్ పక్కకు లాగుతున్నారు క్రెయిన్ తోటి. చూడండి, ఇంతకుముందుకు యాక్సిడెంట్ అయిందో ఆ యాక్సిడెంటే అయింది. ముందర క్యాబిన్ మొత్తం డ్యామేజ్ అయింది, సో డ్రైవ్ చేయడానికి రాదు.
ఇలా క్రెయిన్కి కట్టి లాగుతున్నారు. 30 రూపాయలు 2 ఛాయలు. ఆగేసినాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అసలు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎంత బాగుందో లొకేషన్. ఎంత హైట్ ఉన్నాయి చూడండి అసలు. వావ్, చాలా బాగున్నాయి అసలు చూడడానికి. రోడ్ అంతా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము హింగన్ ఘాట్లో ఉన్నాము. ఇది కొంచెం చూడడానికి చిన్న సిటీ లాగానే ఉంటుంది. ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ వర్కే అవుతుంది. ఇంకా మన నాగ్పూర్ కూడా రీచ్ అవ్వలేదు. నాగ్పూర్ ఇంకా ఒక 75 కిలోమీటర్స్ ఉంది. అప్పుడే టైం చూడండి 6:30 అయింది. ఇంకొక 1 అవర్లో వెళ్తామని అనుకుంటున్నా. లెట్స్ సీ. వీళ్ళు ఎవరో పెళ్ళి వాళ్ళు అట్టుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ రూట్ చూడండి ఎట్లా ఉందో. ఫ్లైఓవర్ వేస్తున్నారు అక్కడ చూస్తున్నారు కదా, అదే పెద్ద మిషన్. ఆ మిషనే ఒక్కొక్కటి పేర్చుకుంటూ వస్తుంది. సో ఇదన్నమాట టోల్ గేట్. నాగ్పూర్ ఇంకొక 30-40 కిలోమీటర్లు ఉందనగా ఇది ఒక టోల్ గేట్ మనకి. మనం నాగ్పూర్ లోపలికి ఏమి వెళ్ళాము. ఇది ఆల్మోస్ట్ అవుట్స్కట్స్. ఇంకెన్ని కిలోమీటర్లు ఉందిరా మనకు డైవర్షన్? 8.7 కిలోమీటర్స్ తర్వాత మనం నాగ్పూర్ లోపలికి వెళ్ళకుండా అవుట్స్కట్స్ నుంచి ఇంకా మన జబల్పూర్ రూట్కి ఎక్కేస్తామన్నమాట. పెంచ్ నేషనల్ పార్క్ నుంచే జబల్పూర్కి కూడా వెళ్ళేది. సో ఈసారి మనం జబల్పూర్ వెళ్ళకుండా లక్నోడోనా పోతాము. లక్నోడోనా వెళ్ళి లక్నోడోనా నుంచి లెఫ్ట్ తీసుకుంటే సాగర్, ఝాన్సీ, గ్వాలియర్ అలా వెళ్తామన్నమాట. సో ఈరోజు స్టాప్ అయితే నాకు తెలిసి ఇంకా మన ఫాస్టాగ్ దాంట్లో మన యాన్యువల్ పాస్లో ఇంకా 2 టోల్ గేట్లు ఉన్నాయి. సో ఇంకా 2 టోల్ గేట్లు క్రాస్ చేసి మళ్ళీ యాన్యువల్ పాస్ రీఛార్జ్ చేద్దామని అనుకుంటున్నాము. 2 టోల్ గేట్లు క్రాస్ చేసి బ్రేక్ తీసుకుంటే అయిపోద్ది కదా అనుకుంటున్నాము. చూడాలి ఓపిక. ఎందుకంటే లైక్ ఇప్పుడు రీఛార్జ్ చేసామనుకో మళ్ళీ నెక్స్ట్ డేకే యాక్టివ్ అయిపోతుంది కదా, అట్లా అని. వెంటనే కూడా అయిపోతుంది, ఒక 1 అవర్ అట్లా టైం పడుతుంది. 1 అవర్ కూడా పట్టకపోవచ్చు, ఇమీడియట్గానే అయిపోతుంది. అయినా కానీ ఇంకా ఎందుకు ఇంకొక 2 టోల్ గేట్లు కొట్టేస్తాం అంతే. ఇక 2 టోల్ గేట్లు కొట్టి బ్రేకే, ఆ డైవర్షన్కి వెళ్ళిపోతే చాలు. పొద్దున్న నుంచి మనం ఇంటి దగ్గర నుంచి 600 కిలోమీటర్లు వచ్చినాం గైస్. పావు తక్కువ 10 గంటలు. ఇంకా 3 కిలోమీటర్లు వేసుకోండి, ఇంకా 10 గంటలు వేసుకోండి. ఇంకా 10 గంటలల్లో 600 కిలోమీటర్లు అంటే గంటకి 60 కిలోమీటర్లు మాత్రమే పోతున్నాం. 80 స్పీడ్ మెయింటైన్ చేస్తే 60 పోతున్నాం. ఇంకా మీరు అర్థం చేసుకోండి, అక్కడక్కడ స్లో అవ్వడాలు ఇవన్నీ. కాబట్టి యావరేజ్ స్పీడ్ 60 అంతే. 60 యావరేజ్ వస్తుంది. అది కూడా 80 మెయింటైన్ చేస్తే. 100 మెయింటైన్ చేస్తే 80కి వస్తుంది. 80 కూడా రాదు, అరౌండ్ 75 అలా వస్తుంది యావరేజ్. ఎందుకంటే 100 పోయినప్పుడు చాలా స్లో అవ్వాల్సి వస్తుంది, మళ్ళా పికప్ ఎత్తుకోవాలి. కాబట్టి మీటర్స్ 160 మీటర్స్ కనబడుతుంది. సో గైస్ ఇక్కడ మనము ఇంకా నాగ్పూర్ వెళ్ళకుండా ఇక్కడ నుంచి మనం డైవర్షన్ తీసుకుంటాం అన్నమాట టువర్డ్స్ జబల్పూర్. ఇదే కదా, ఇక్కడ ఒక సర్కిల్ లాగా ఉంటుంది. వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతారు అనమాట, సిటీ లోపలికి వెళ్ళిపోతారు. మనము అవుట్స్కట్స్ నుంచి ఇదిగా చూడండి నాగ్పూర్ బైపాస్ అనమాట. ఇది వారణాసి వెళ్ళొచ్చు, జబల్పూర్ వెళ్ళొచ్చు ఇట్లా. ఇంక ఈ హైవే ఎక్కినామంటే ఇంకా మళ్ళీ సేమ్. సో ఈ హైవే ఎక్కినాక ఒక్క 2 టోల్ గేట్లు క్రాస్ చేస్తాం. నాకు తెలిసి టోల్ గేట్ దగ్గరలోనే ఉంటుంది. 2 టోల్ గేట్లు, ఎక్కువ కూడా క్రాస్ చేయము. ఇప్పటికే ఆల్మోస్ట్ 620 కిలోమీటర్లు వచ్చినాము. ఇది చాలా ఎక్కువే కదా. 620 కిలోమీటర్లు వచ్చినామంటే ఈ టైం షార్ట్ టైంలో చాలా ఎక్కువ. చూసారా, అట్లా సడన్గా ప్రత్యక్షం అవుతాయి అన్నమాట. ఇంత లగేజ్ పెట్టుకొని మనము జంపులు ఇచ్చామనుకో ప్రాబ్లం అవుతుంది బండికి. సో అందుకే కొత్త రూట్లో పోయేటప్పుడు జాగ్రత్తగా నిదానంగా రైట్ టచ్ అయినాం. మళ్ళీ ఇది NH44. నెక్స్ట్ సియోని ఉంటుంది. సియోని తర్వాత ఇంకా సాగరు, ఝాన్సీ మన రెగ్యులర్
లదాఖ్ ఇవన్నీ ఐటినరీస్ వచ్చేస్తూనే ఉంటాయి అన్నమాట. నాగ్పూర్ అయితే రీచ్ అవ్వడానికి మాకు 10 గంటలు పట్టింది, లిటరల్గా 10 గంటలు. 620 కిలోమీటర్లు ఈ పాయింట్కి, మా ఇంటి దగ్గర నుంచి రావడానికి. 450 కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి. ఇక మళ్ళీ హైదరాబాద్ పోవాలంటే ఇక్కడ డౌన్ అవ్వాలన్నమాట. మళ్ళీ సేమ్ అదే రూట్కి పట్టుకెళ్తుంది. ఇది కొంచెం నీట్గా ఉంటుంది అన్నమాట రోడ్డు. ఇది సిటీ కూడా ఆల్మోస్ట్ సిటీ చుట్టూ ఉంటుంది, సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది ఈ హైవే అనేది. అసలు చాలా బాగా ప్లాన్ చేసిండు సిటీ మాత్రం. అది చెప్పానా టోల్గేట్ వచ్చింది. ఇది క్రాస్ చేసినామంటే ఇంకొక టోల్గేట్ ఉంటుంది. ఒక దగ్గర ఆగి మన దగ్గర ఉన్న రైస్ ఉంది అది తినేసి కాసేపు స్ట్రెచ్ చేసుకొని ఇంట్లో వాళ్ళతో కాల్స్ మాట్లాడి పడుకోవడమే మంచిది. చూసారా మనకి ఫస్ట్ టైం అనమాట ఇట్లా స్కాన్ అవ్వకపోవడం. ఏదో చిన్న బగ్ ఏదో అడ్డొచ్చి ఉంటుంది. ఈ రోజుకి లాస్ట్ టోల్ గేట్. అండ్ మన దాంట్లో కూడా లాస్ట్ ఒకటే టోల్ గేట్ ఉంది. 13 టోల్ గేట్లు క్రాస్ చేసినాం. టోల్ గేట్లు. సో అది గైస్, మన ఫాస్టాగ్ కూడా 0 అయిపోయింది. మన యాన్యువల్ టోల్ పాస్ కూడా అయిపోయింది. 200 ఉండేది 0 అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం హాల్ట్ అయిన దగ్గర ఫస్ట్ రీఛార్జ్ చేసుకోవాలి. కరెక్ట్గా టైము 8:30 అవుతుంది. మేము తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 666 కిలోమీటర్లు తిరిగినాము. ఇంకా ఈ 666 కిలోమీటర్లోనే ఈ నయారా ఒకటి ఫ్యూయల్ స్టేషన్ ఉంటే ఇక్కడే ఆగిపోయినాం అనమాట. వీళ్ళని అడిగినాము, ఓకే పెట్టేసుకోండి అన్నారు. ప్రాపర్ స్పేస్ దొరికింది, పెట్టేసినాము. కానీ టెంపరేచరే 39 degrees ఉంది. చూడాలి ఎట్లా మేనేజ్ అవుతుందో ఏమో ఫ్యాన్ తోటి. గైస్ ఇదన్నమాట సెటప్. సో చూడండి, బెడ్షీట్ వేసాడు శివ, ఫుల్ వర్క్ మోడ్. ఇది అనమాట ఫ్యాన్ ఇలా సెటప్ చేశాడు. సో డిన్నర్ తిన్నాము, అయిపోయింది. పిల్లోస్ లెక్క ఈ షర్టర్స్ పిల్లోస్ లెక్క వాడుకుంటున్నాం. జాకెట్స్ పిల్లోస్ లెక్క యూజ్ చేస్తున్నాము. వాటర్ పట్టేసుకొచ్చుకున్నాం. కూల్ వాటర్ వేసేది లేదు బయటికి. కూల్ వాటర్ మళ్ళీ అవి కూడా. 2026 లదాఖ్లో భాగంగా డే 1 సూర్యాపేటలో స్టార్ట్ అయ్యి నాగ్పూర్ అవుట్స్కట్స్లో ఎండ్ అయింది. ఈరోజు కవర్ చేసిన డిస్టెన్స్ 660 కిలోమీటర్లు. ఎలా ఉంది శివ నీ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ డే కదా, కొంచెం అంటే కొంచెం అలవాటు పడడానికి ఒక 2 days పడుతుంది. అలవాటు పడ్డాక ఇరుగా తీసుడే ఇక మనం. సరే మరి ఇంకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చెప్పేసాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయండి, కామెంట్ చేసి ఎట్లుందో చెప్పండి. బాయ్ బాయ్.